ఏపీ అసెంబ్లీలో మంత్రి ఆనం మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. కార్యక్రమాన్ని 10,000 రూపాయల ధూపదీప నైవేద్యం కింద దాదాపు 5,060 ఆలయాల్లో అర్చకులకు 60,72,00,000 రూపాయలు విడుదల చేస్తున్నాం అధ్యక్ష ప్రతి సంవత్సరం. ఇప్పటికే ప్రతి మాసం ఆ నిధులు విడుదల అవుతూ ఉన్నాయి. అలాగే విద్యావంతులైన వేద పండితుల అధ్యక్ష ఇవాళ బ్రాహ్మణ కుటుంబాల్లో కానీ వేద విద్యను అభ్యసించాలన్నటువంటి ఔత్సాహికులకు కానీ వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, వేదాలు కావాలంటున్నారు, వేదాలు చదివించండి అంటున్నారు, అన్ని వేదాలు పఠనం చేయమంటారు. మాకు ఉద్యోగ అవకాశాలు లేవు, మేము వేరే పని చేయలేం, అన్ని ఆలయాల్లో మాకు ఉద్యోగాలు లేవు. కాబట్టి ఈ వేదం ఎందుకు పనికొస్తుంది అనేటువంటి సమాజంలో ఒక నానుడి గత 5 సంవత్సరాల్లో తీసుకొచ్చారు అధ్యక్ష. ఇంత దురదృష్టకరమైన పరిస్థితి. హిందూ ధర్మాన్ని పాటించేటువంటి హిందూ దేశంలో వేదాలు ఎందుకు చదవాలి అనే ప్రశ్న వచ్చింది అని అంటే చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఆలోచన చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టారు, వేద పండితులు అన్నటువంటి వాళ్ళకి ఏదైనా ఉద్యోగం దొరికి వృత్తి వచ్చేటువంటి సమయంలో 3 సంవత్సరాల వరకు 3,000 రూపాయల చొప్పున వాళ్ళకి సంభావనగా ఇస్తాము ప్రతి నెల అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని మేము ప్రారంభించాం. దాదాపు ఈ రాష్ట్రంలో 600 మంది వేదం చదివినటువంటి వేద పండితులకి ఇవాళ దానికి కావాల్సినటువంటి నిధుల్ని మంజూరు చేసి విడుదల చేస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష చిన్న చిన్న ఆలయాలు 50,000 రూపాయల ఆదాయం కన్నా తక్కువ ఉన్న ఆలయాల్లో అర్చకులకి సరైనటువంటి పోషణ లేదు అనేటువంటి ఆలోచనతో కనీస వేతనాన్ని వాళ్ళకి 10,000 రూపాయలు ఉండాలని ఒక ప్రయత్నం, 50,000కు పైపడి ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు సంభావన వేతనం ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఇవాళ అమలు చేస్తూ ఉంటే దానికి 3,382 మంది అర్చకులకు 56,62,00,000 రూపాయలు ఇవాళ దేవాదాయ శాఖ నుంచి వాళ్ళకి పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచాం అధ్యక్ష. ప్రధాన దేవాలయాలన్నింటిలో వేదం అనే మాట పక్కన పెడితే గతంలో వేద సభలు అనేవి జరిగేవి, ఇవాళ అవి ఎక్కడా లేవు అధ్యక్ష. అందుకని పోయిన దసరా నవరాత్రుల ఉత్సవాల్లో తిరిగి వేద సభలను పాటించాలని చెప్పి ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్న దేవాదాయ శాఖ అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో కనకదుర్గమ్మ ఆలయంలో తిరిగి వేద సభని ప్రారంభించాం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్నటువంటి వేద పండితులందరూ కూడా 100ల సంఖ్యలో ఈ వేద సభలో పాల్గొని వాళ్లకు ఉన్నటువంటి ఆ వేద విజ్ఞానాన్ని భావి తరాలకు అందించడానికి ఒక ప్రయత్నం నవరాత్రి ఉత్సవాల్లో చేయడం జరిగింది అధ్యక్ష. ఆనాడే ఒక నిర్ణయం తీసుకున్నది దేవాదాయ శాఖ. ఆ రోజు నేను కూడా ఉన్నాను. గౌరవనీయులు మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా నాతోటి వచ్చారు. మేమందరం మాట్లాడుకున్నప్పుడు ఎక్కడ ఒక బ్రహ్మోత్సవాలు జరిగినా లేదా ఒక ఉత్సవాలు జరిగినా ఆయా ప్రాంతాలలో వేద సభ అనేటువంటిది జరిపి తీరుతామని చెప్పి దీనికి మనం ఒక నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. తర్వాత అన్ని ఆలయాల్లో ఇటీవల అధ్యక్ష మహాశివరాత్రి పర్వదినం శ్రీకాళహస్తికి వెళ్ళాం. అక్కడ వేద సభ ఉంది, మీరు కూడా రండి ఉండండి అన్నారు. కానీ కోటప్పకొండకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి నాకు ఉండడంతో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి తరఫున వస్త్రాలు సమర్పించాలి కాబట్టి ఆ వేద సభలో పాల్గొనలేక వచ్చాను. సోదరుడు శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు వేద సభ కూడా పూర్తి చేసుకొని రావడం జరిగింది అధ్యక్ష. ఇలా ఎక్కడ ఎటువంటి హిందూ మత ధర్మ ప్రచారానికి ఆలయాల పునర్వైభవానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు. వేద సభలు నిర్వహిస్తూనే ఉన్నాం. వేద సభల ద్వారా మరింత ఈ వేదాల యొక్క విజ్ఞానం ఈ సమాజానికి ఈ లోకానికి అందించాలనేటువంటి ఒక తపన
తాపత్రయంలో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇటీవల సోదరులు దుర్గేష్ గారు, టూరిజం శాఖ మంత్రి గారు, వారికి నాకు కలిపి ముఖ్యమంత్రి గారు ఒక సమావేశంలో టెంపుల్ టూరిజం డెవలప్ కావాలి ఈ రాష్ట్రంలో, ఒక్క టూరిజము ఒక్క దేవాదాయము అని అంటే సరిపోవడం లేదు, ఒక ఆధ్యాత్మిక భావనతో టూరిజంను డెవలప్ చేయండి, శ్రీశైలం, తిరుపతి, అన్నవరం, సింహాచలం, అలాగే అనేక ఆలయాల్లో, తిరుపతి లాంటి వాటిల్లో మీరు యొక్క టెంపుల్ టూరిజం తీసుకురావాలి అని చెప్పి వారు ఆదేశిస్తే ఆ ఆలోచనతో మేము ముందడుగు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇటీవల ఒక సబ్ కమిటీ కూడా మాకు వేశారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నేను, టూరిజం మినిస్టర్ దుర్గేష్ గారు ఇద్దరం వారి నాయకత్వంలో దేవాదాయ భూములు, ముఖ్యంగా సింహాచలంకి సంబంధించినటువంటి ఆలయ భూముల్ని పరిరక్షించాలనేటువంటి ఆలోచనతో, ఆ ప్రాంతానికి మరింత సేవలు అందించడానికి మరింత భూమి కావాలనేటువంటి ఆలోచనతో అటవీ శాఖ అధికారులతో కూడా సమాచారం కావాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక సమావేశం జరిగింది అధ్యక్ష. కొన్ని రికార్డ్స్ అడిగారు, ఆ రికార్డ్స్ అన్నీ కూడా జిల్లా అధికారి యంత్రాంగం పంపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వారు వచ్చిన తర్వాత వారితోటి మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ యొక్క చివరి సమావేశం జరిపి శ్రీశైల క్షేత్రానికి భూముల్ని సమకూర్చుకోవడంలో, మరీ విస్తృతమైనటువంటి శ్రీశైల దేవస్థాన పరిధిని పెంచడానికి ఒక ప్రయత్నం ఈ శాఖ చేస్తూ ఉందని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అలాగే ఆలయాల్లో గతంలో ఏం జరిగాయో చూసాం అధ్యక్ష. గంజాయి తాగే వాళ్ళని చూసాం, నాటుసారా తయారు చేసుకుని తాగేవాళ్ళని చూసాం, ఆలయాల పవిత్రత లేని పరిస్థితులు చూసాం. వీటన్నిటినీ మార్పు చేసి ఇవాళ అన్ని ఆలయాల్లో కూడా పరిసరాలు, ప్రకృతి అంతా కూడా పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి అని చెప్పి మొట్టమొదట మేము ప్రారంభించింది చెట్లు నాటించే కార్యక్రమంలో. ఎక్కడ వెసులుబాటు ఉన్న ఆలయాలు ఉంటే ఆ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలు పెట్టించాం అధ్యక్ష. దానితో పాటు ఉదయం స్వామివారు కానీ అమ్మవారు కానీ ఆ యొక్క ఆలయ పవిత్రతకి తగ్గట్టుగా ఓంకారనాదంతో మొదలై ఆ యొక్క ఆలయ ఆగమ పండితుల యొక్క పర్యవేక్షణలో మంత్రోచ్చారణ వరకు ఉదయం సాయంత్రం ఆ ఆలయ పరిసర ప్రాంతాలంతా మారుమోగాలే తప్ప వేరొక రకమైనటువంటి కార్యక్రమం ఉండకూడదని చెప్పి ఆదేశాలు ఇస్తే, ఇవాళ తమరు కూడా ఎప్పుడైనా ఆ మన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అన్ని పెద్ద పెద్ద ఆలయాలను పరిశీలించండి, చూడండి. చిన్న ఆలయాలు మొదలు పెద్ద ఆలయాలు మైకులు పెట్టి మరి ఈ యొక్క ఓంకార నాదాన్ని, పవిత్రమైనటువంటి మంత్రోచ్చారాన్ని ఆలయాల్లో వినిపించే ప్రయత్నం మొదలైంది, చేస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగా మేము కూడా చూడడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష,